జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నానండి. ఈరోజు మేము అమ్మమ్మకి మొక్కుంటే మారమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఖమ్మంలో. అయితే ఫైనల్గా మేము టెంపుల్కి రీచ్ అయ్యామండి. చూడండి ఎంత రష్ ఉన్నారో, అసలు చాలా రష్ ఉన్నారు. బోనాల సీజన్ కాబట్టి ఇంకా ఫైనల్గా మేము అక్కడ లెగ్స్ వాష్ చేసేసుకొని ఇంకా పూలు, కొబ్బరికాయ అవన్నీ తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత అక్కడే బోనం చేసుకునేది కూడా ఒక రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్. అక్కడ మేము బోనం తయారు చేసాం. ఇక్కడ చూడండి, సుమన్ టీవీ వాళ్ళైతే ఎక్కడున్నా వస్తూనే ఉంటారు. వాళ్ళు అడుగుతున్నారు అందరినీ. ఇంకా మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసామండి. వెళ్ళే దారిలో మాకు ఇలా దేవత విగ్రహాలు అలా ఉన్నాయి. అవన్నీ మేము ప్రేయర్ చేసేసుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా ఇది ఎంట్రీ అండి లోపలికి. ఇంకా అక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని ఫైనల్గా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాతకి మాకైతే క్లియర్గా డైరెక్ట్ దర్శనం అయిందండి. చూడండి దేవత ఎంత క్లియర్గా కనిపిస్తుందో, చాలా క్లియర్ దర్శనం అయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాతకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ప్రేయర్ చేసాం. ఇక్కడ కూడా కొట్టుకోవచ్చు. ఇంక ఫైనల్గా మేము చేసిన బోనం అందరికీ ఇచ్చి మేము కూడా తినేసామండి. ఇంకా ఇక్కడ బోనాలు చూడండి ఎట్లా వస్తున్నాయి, ఆ డ్రమ్స్ సౌండ్ అది ఎంత బాగుందంటే అసలు చాలా బోనాలు వచ్చినాయి. ఇంకా లాస్ట్ అంట నిండా ఆ ప్లేస్లో, ఖమ్మంలో నిన్న లాస్ట్ బోనాలు అంట. సో చాలా బోనాలు వచ్చినాయండి. ఇంకా ఫైనల్గా అటు నుంచి చెట్ల కిందికి అంటారు కదా, అలా మేము ఒక వెంచర్కి వచ్చాం. చూడండి ఎంత బాగుందో, రైన్ వచ్చేటట్టు ఉంది ఆ ప్లేస్. వెదర్ క్లౌడ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. చాలా బాగుంది అసలుకి ప్లేస్ మాత్రం. చూడండి ఇవి పేపర్ పూలు అంటారు కదా, ఇవి పింక్ కలర్లో వైట్ కలర్లో 2 కలర్స్లో కాంబినేషన్లో ఉన్నాయి. ఇంకా మమ్మీ వాళ్ళు వంట స్టార్ట్ చేసేసారండి. ఇంకా నేను మీ అందరికీ ఇలా వెంచర్ ఇదంతా చూపిద్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేసాను తీయడం. మమ్మీ వాళ్ళు ఇక్కడ వంట చేస్తున్నారు, మమ్మీ, అత్తమ్మ వాళ్ళందరూ. మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా కట్టెలు అవన్నీ తెచ్చుకొని వంటలు ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడండి పేపర్ పూలు ఇవన్నీ కూడా మూడు పెట్టింది. అది డిఫరెంట్ ఉంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ దుబ్బ చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇవి నర్సరీ అనమాట. నర్సరీలో అసలు లేని చెట్టు అంటూ లేదు. ఫైనల్గా మేము తినేసి కొద్దిసేపు నీమ్ ట్రీ కింద రిలాక్స్ అయ్యామండి. కానీ ఈలోపు వర్షం స్టార్ట్ అయింది. కొద్దిసేపు అలా పడుకున్నాం. చాలా అసలు గాలి వస్తుంటే ఎంత మంచిగా ఉందో. కానీ ఫైనల్గా అయితే వెళ్దామని అనుకున్నా కానీ వర్షం స్టార్ట్ అయింది. చూడండి మీకు కనిపిస్తుంది, సన్ ఉంది కానీ సన్తో పాటు వర్షం కూడా లైట్గా వస్తుంది. మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. అసలుకి ఎట్లా అంటే ఆ నేచర్ అనేది, ఆ వ్యూ చూడడానికి ఎంతో బాగుంది. ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోయామండి. మీలో ఎంతమంది ఇలా చెట్ల కిందికి వెళ్ళారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.